వర్షాల నుంచి కొంత గ్యాప్ వచ్చినా గ్రేటర్ సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నగరంలోని ప్రధాన రోడ్లలో ట్రాఫిక్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనదారులు. సెక్రటేరియట్, రవీంద్ర భారతి ప్రాంతం సహా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా గడిచినటువంటి 3-4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో గడిచిన గంట సేపటి నుంచి కొంత వర్షం గ్యాప్ ఇచ్చింది. కానీ ట్రాఫిక్కు తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే వాహనదారులు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రేటర్ సిటీ నగరంలో ఉన్నటువంటి మేజర్ జంక్షన్స్ దగ్గర తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం రవీంద్ర భారతి అట్లాగే సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాము. వాహనాల మూమెంట్ కొంచెం స్లోగానే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి 2-3 రోడ్లను పోలీసులు బ్లాక్ చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొంత ట్రాఫిక్తో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితులు. ఇది ప్రస్తుతం మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి రోడ్డు సికింద్రాబాద్ నుంచి వస్తున్నటువంటి రోడ్డు. ట్రాఫిక్ అంతా కూడా భారీగా జామ్ అవ్వడం ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుండడంతో కొంత స్లో మూమెంట్ అన్నది వెహికల్స్ నుంచి అవుతున్నటువంటి పరిస్థితులు. ఇక గ్రేటర్ సిటీ నగరంలో మేజర్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ జంక్షన్స్ దగ్గర కూడా ఈ రకంగానే ట్రాఫిక్ స్లో మూమెంట్ ఉంది అన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు అట్లాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి రంగంలోకి దిగినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్కు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా చేస్తామంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక రవీంద్ర భారతి చుట్టూ ఉన్నటువంటి లకిడి కప్పులు కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కావచ్చు, చుట్టుపక్కన సెక్రటేరియట్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లంతా కూడా ట్రాఫిక్ కొంత ఉన్నప్పటికీ మూమెంట్ అన్నది స్లోగానే ఉంది. ఆగి ఉండట్లేనటువంటి పరిస్థితి అయితే ఉందన్నటువంటి అంశాన్ని అటు అధికారులు అట్లాగే వాహనదారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్టు రంగనాయకులతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి.